హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో కింగ్స్ బజార్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇది అన్ని ఎంఎల్ఎం కాన్సెప్ట్స్ లాగా కాదనమాట. సో ఇది డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇది మనకి రిటైల్ మార్కెటింగ్లోకి ఈ యొక్క కంపెనీ డిస్కౌంట్ ప్రైజెస్లో ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగిందండి. సో ఈ యొక్క కింగ్స్ బజార్ అనే కాన్సెప్ట్ని Hi200 ఇండియా మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రన్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది విజిట్ చేయాలనుకున్నట్లయితే www.kingsbazaar.in అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వీళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది కూడా కింద వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కంపెనీ గురించి చూసుకున్నట్లయితే రీటైల్ సెక్టర్లో వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగిందండి. సో మీరు వేరే కంపెనీస్ ఏమైనా చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఓన్ ప్రొడక్ట్ అనేది వాళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తారండి. కానీ ఇక్కడ ఈ యొక్క కింగ్స్ బజార్ వాళ్ళు ఏంటంటే ఫ్రాంచైజీ రూపంలో ఏవైతే మనకి నార్మల్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అనేటివి ఉంటాయో సో వాటిని ఒక స్టోర్ లాగా చేసి వాటిలోనే అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేటివి మనకి ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్, టేబుల్ ఫ్యాన్, సో ఇలాంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేటివి వీళ్ళు డిస్కౌంట్ ప్రైస్లోనే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళకి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 14 ఇయర్స్ ఉందండి. అండ్ కర్ణాటక ఒక్కటే. సో కర్ణాటకలోనే మీరు చూసుకున్నట్లయితే అరౌండ్ 15 ఫ్రాంచైజీలు అయితే ప్రెజెంట్ ఓపెన్గా అయితే ఉన్నాయి. అండ్ మెనీ మోర్ ఇంకా రాబోతున్నాయండి. సో నేను ఈ యొక్క ఫ్రాంచైజీ గురించి, అక్కడ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి, సో వాటి గురించి ఒక చిన్న వీడియో అనేది చూపిస్తాను. సో ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ గురించి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ మనకి షూస్ సేల్ చేస్తున్నారు, మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి సైకిల్స్ ఉన్నాయి, అండ్ అలాగే వాషింగ్ మిషన్స్ ఉన్నాయండి. సో మనకి టీవీస్ అయితే ఉన్నాయి, అండ్ అలాగే ఫ్రిడ్జులు ఉన్నాయి, ఓకేనా. సీలింగ్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే టేబుల్ ఫ్యాన్స్ కావచ్చు, మైక్రో ఓవెన్స్ కావచ్చు, స్టవ్స్, అలాగే మనకి ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అండి. మనకి ఇక్కడ బ్లాంకెట్స్ అనేటివి ఉన్నాయి. చూసుకున్నట్లయితే మీకు ప్రెషర్ కుక్కర్స్ అనేటివి ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్ కావచ్చు. సో ఇలాంటి రకరకాల ఐటమ్స్ని మీరు డిస్కౌంట్ ప్రైస్లోనే కొనొచ్చండి. అంటే ఎంఆర్పి కంటే తక్కువ ప్రైస్లోనే మీరు వీళ్ళ యొక్క స్టోర్స్లో పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేసి చెప్పుకోవచ్చండి. సో ఇప్పుడు మళ్ళీ మనం కాన్సెప్ట్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది, అండ్ అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ అయితే ఉంది, పాన్ కార్డ్ అయితే ఉంది, అండ్ అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది కూడా ఉండడం అయితే ఉందండి. సో ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి రకరకాల యాక్టివేషన్ ప్యాకేజ్ అయితే ఉన్నాయి. సో మనకి బేసిక్ ప్యాకేజ్, పాపులర్, ప్రీమియం, కింగ్ ప్యాకేజ్ అని చెప్పేసి 4 రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో బేసిక్ ప్యాకేజ్లో చూసుకున్నట్లయితే 2500 రూపీస్తో మనకి స్టార్ట్ అయ్యి 50,000 రూపీస్ ప్యాకేజ్ వరకు అయితే ఉన్నాయి. పాపులర్ ప్యాకేజ్లో 1 lakh అండ్ అలాగే 2,50,000 రూపీస్ ప్యాకేజ్ ఉన్నాయి. ప్రీమియం ప్యాకేజ్లో 5 lakhs, 10 lakhs ప్యాకేజ్ ఉన్నాయి. కింగ్ ప్యాకేజ్లో 20 lakhs ప్యాకేజ్ అయితే ఉంది. సో బేసిక్ ప్యాకేజ్లో మీరు ఏది తీసుకున్నా సరే, ఓకేనా, బేసిక్ ప్యాకేజ్ అనేది కాదు, మీరు బేసిక్గా ఈ 4 కేటగిరీస్లో ఏ ఒక్క ప్యాకేజ్ అంటే 20 lakhs వరకు ఏ ఒక్క ప్యాకేజ్ తీసుకున్నా సరే మీరు మీ ప్యాకేజ్కి డబల్ వాల్యూ గల ప్రోడక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ₹1,00,000 ప్యాకేజ్ అనేది తీసుకున్నట్లయితే 2 లక్షలు విలువ గల ప్రొడక్ట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. లేదా సో ₹1,00,000కి చూసుకున్నట్లయితే దానికి 1.10% క్యాష్ బ్యాక్ అండి. సో మీరు ప్రొడక్ట్స్ కావాలంటే ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఈ క్యాష్ బ్యాక్ కావాలంటే క్యాష్ బ్యాక్ చూస్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అనమాట. ఫర్ సపోజ్ మీరు 2,500 రూపీస్ ప్యాకేజ్, బేసిక్ ప్యాకేజ్ తీసుకుంటున్నారంటే 5,000 రూపీస్ విలువ గల ప్రొడక్ట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. లేదు ప్రొడక్ట్ వద్దనుకుంటే క్యాష్ బ్యాక్ ఇన్కమ్ కావాలనుకుంటే మీకు డైలీ 1% క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వస్తుంది. అది అప్ టు డబల్ అయ్యే వరకు మీకు వస్తుంది అనమాట. సో 200 days వరకు మీకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే పాపులర్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీరు ప్రొడక్ట్ కావాలంటే ప్రొడక్ట్ తీసుకోవచ్చు, డబల్ వాల్యూ గల ప్రొడక్ట్, లేదంటే 1.10% క్యాష్ బ్యాక్ ఇన్కమ్. ప్రీమియం ప్యాకేజ్ వాళ్ళకి 1.25%, కింగ్ ప్యాకేజ్ వాళ్ళకి 1.5% క్యాష్ బ్యాక్ ఇన్కమ్ డైలీ అయితే రావడం జరుగుతుంది. 6 types ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఉన్నాయండి. సో క్యాష్ బ్యాక్ ఇన్కమ్ మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ మనకి డైరెక్ట్ స్పాన్సర్, బైనరీ ఇన్కమ్, క్లబ్ ఇన్కమ్, రీపర్చేస్, అవార్డ్ అండ్ రివార్డ్స్ అయితే ఉన్నాయి. స్పాన్సర్ ఇన్కమ్, డైరెక్ట్ స్పాన్సర్ చూసుకున్నట్లయితే ఈచ్ డైరెక్ట్ స్పాన్సర్కి 10% ఇన్కమ్ అనేది వస్తుంది. బైనరీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి 10% వస్తుందండి. సో లెఫ్ట్ రైట్ మ్యాచింగ్కి ఎంతైతే మ్యాచింగ్ అవుతుందో 10% దాని మీద మనకి బైనరీ ఇన్కమ్ రావడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి క్లబ్ ఇన్కమ్ అండి. సో ఎవరైతే ఏదైనా ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే వాళ్ళు డైరెక్ట్గా క్లబ్ 1కి ఆటోమేటిక్గా ఎంటర్ అవుతారండి. సో క్లబ్ 1 ఏంటంటే బేసిక్గా ఇది 100 రూపీస్ క్లబ్ అనమాట. మీ కింద 3 ప్లేసెస్ అయితే ఉంటాయి. సో గ్లోబల్గా ఎక్కడి నుంచి అయినా సరే ఎవరైనా సరే మీ కింద ప్లేస్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఫస్ట్ 2 ప్లేసెస్ నుంచి వచ్చే అమౌంట్ మీకు వస్తుంది. థర్డ్ ప్లేస్లో పడే అమౌంట్ ఈ యొక్క సైకిల్ ఏదైతే ఉందో అది రీసైకిల్ చేయడానికి మీకు ఆటో అప్గ్రేడ్కి యూజ్ అవ్వడం జరుగుతుందండి. అలాగే క్లబ్ 2 వచ్చేసి మనకి 1000 రూపీస్ అనమాట. సో ఇది మీరు కావాలనుకుంటే ఇన్స్టెంట్గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. క్లబ్ 3 వచ్చేసి 3000, క్లబ్ 4 వచ్చేసి 5000. సో ఈ విధంగా మనకి టోటల్గా 10 క్లబ్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రతి ఒక్క క్లబ్ నుంచి మీరు మ్యాక్సిమం 10 రౌండ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లబ్లో చూసుకున్నట్లయితే మీకు టోటల్గా 3000 రూపీస్ వస్తుంది. బట్ అందులో మీకు 10 టైమ్స్ అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి 1000 రూపీస్ ఆటో అప్గ్రేడ్ పోతే ఫస్ట్ క్లబ్ నుంచి మీరు 2000 రూపీస్ నెట్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఈ 10 రౌండ్స్ అయ్యే వరకు కావాలంటే వెయిట్ చేస్తారా, లేకపోతే ముందే మీరు చేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి. బట్ 5 రౌండ్స్ తర్వాత మీరు నెక్స్ట్ క్లబ్కి అప్గ్రేడ్ అనేది చేసుకోవాలి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక పాయింట్ అనేది పెట్టారు. సో ఈ విధంగా మీరు 100 రూపీస్తో స్టార్ట్ అయ్యి 5 lakh వరకు క్లబ్ ఇన్కంలో ప్యాకేజ్ అయితే ఉన్నాయి. రీపర్చేస్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే రీపర్చేస్ మ్యాచింగ్ 4% అనేది వస్తుందండి. సో ఫర్ సపోజ్ మీ కింద ఎవరైనా సరే రీపర్చేస్ చేసినట్లయితే ఆ బిజినెస్ యొక్క మ్యాచింగ్ అమౌంట్తో 4% అనేది రావడం జరుగుతుంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి రకరకాల ర్యాంక్స్ అయితే ఉన్నాయి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, పర్ల్. సో ఈ విధంగా సో బిజినెస్ బట్టి అక్కడ ఉన్న కండిషన్ బట్టి మీకు క్యాష్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో లెఫ్ట్ బిజినెస్ 1 lakh, రైట్ బిజినెస్ 1 lakh కంప్లీట్ అయ్యి క్లబ్ ఇన్కమ్ వచ్చేసి మీకు సెకండ్ అప్గ్రేడ్ కంప్లీట్ అయినట్లయితే 5000 రూపీస్ క్యాష్ రివార్డ్ అనేది మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ సిల్వర్ స్టార్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 3,50,000 రూపీస్ బిజినెస్ లెఫ్ట్లో రైట్లో కంప్లీట్ అయిపోయి థర్డ్ అప్గ్రేడ్ అనేది క్లబ్ బిజినెస్లో మీకు కంప్లీట్ అయినట్లయితే 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అవార్డ్స్ అండ్ రివార్డ్స్లో ఒక్కొక్క ర్యాంక్ అనేది కంప్లీట్ చేసుకుంటూ మీరు చాలా పెద్ద మొత్తంలోనే ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అండి. 1 crore పైగా ఇక్కడ తీసుకోవచ్చు. 1,53,95,000 రూపీస్ అనేది కంప్లీట్గా మీరు క్యాష్ రివార్డ్ అనేది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ నుంచి మీరు తీసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఒక పాన్ కార్డ్ ఐడి మీద ఒక ఐడి మాత్రమే రావడం జరుగుతుందండి. అడ్మిన్ ఛార్జెస్ వచ్చేసి 10% ఉంటాయి. టీడీఎస్ 5% ఉంటాయి. ఐఎన్ఆర్కి అయితే, యూఎస్డిటీకి అయితే 10% ఉంటుంది. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 900 రూపీస్. విత్డ్రాల్ టైమింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. మండే టు ఫ్రైడే మాత్రమే. అండ్ క్యాష్ బ్యాక్ ఏదైతే వస్తుందో అది కూడా మండే టు ఫ్రైడే మాత్రమే రావడం జరుగుతుంది. సాటర్డే, సండే రాదనమాట. డైలీ క్యాపింగ్ వచ్చేసి మీరు ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నారో అందులో 30% ఆఫ్ ఇన్కమ్ మాత్రమే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ నుంచి వస్తుందన్నమాట. సో ఆ డైలీ క్యాపింగ్ అనేది ఉంది 30%. మీకు 5 టైమ్స్ ఇన్కమ్ వచ్చిన తర్వాత 5 రౌండ్స్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ క్లబ్లో మీరు నెక్స్ట్ క్లబ్ అనేది కంపల్సరీగా అప్గ్రేడ్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పాయింట్ అనేది మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు చేసుకోకపోతే నెక్స్ట్ రౌండ్ పేమెంట్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇదండి. బిజినెస్ కాంటాక్ట్ మీకు మెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇది. సో డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. సో ఎవరైతే ఇంకా ఇందులో జాయిన్ అయ్యి ఇన్కమ్ తీసుకోవాలన్నా లేకపోతే ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నా సరే ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇందులో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మంచి కాన్సెప్ట్. సో మంచి ఇన్కమ్ అనేది కూడా మీరు తీసుకుంటారు. థ్యాంక్ యూ.